మనిషి ఎన్నెన్నో సాధిస్తున్నాడు, ఎన్నెన్నో జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాడు. మనిషి లాంటి జీవితం ఈ జీవికి లేదండి. మన దేశంలో రోజు రోజుకి దేశం అభివృద్ధి చెందుతూనే అని చెప్తున్నారు. అలాగే ఎన్నో మనిషి కనుక్కుంటున్నాడు. అలాగే దేశం చాలా అభివృద్ధి పడుతుందని న్యూస్లోను కానీ పేపర్లోను కానీ మనము చూస్తూనే ఉంటాము. ఇలాగా మనిషి ఎన్నెన్నో సాధిస్తున్నాడని మనం చెప్పవచ్చు. రోజు రోజుకి కొత్త కొత్త వస్తువులు, ఆధునిక సాంకేతికం చాలా పెరుగుతుందండి. ఇంత దేశం జ్ఞానంతోన పెరుగుతుంది, కానీ మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని మాత్రము మనిషి చేయలేకపోతున్నాడండి. కానీ మనిషి ఆకాశానికి వెళ్తున్నాడు విమానంలోన, అలాగే భూమి లోపల వెళ్తున్నాడు. ఎన్నో గనులు, బంగారాలు, వెండి, పెట్రోల్, డీజిల్ ఇలాగా తీసుకొని అమ్ముకుంటున్నాడు. అలాగే గాలిని కూడా సిలిండర్లో పెట్టి అమ్ముతున్నాడు. అలాగే నీటిని కూడా బాటిల్లో పెట్టి అమ్ముతున్నాడు. ఇలాగా మనిషి రోజు రోజుకి జ్ఞానంతో పెరిగిపోయి అభివృద్ధి చెందుతున్నాడని మనిషి చెప్పవచ్చు అండి. ఇలాగా మనిషి ఎన్నో సాధిస్తున్నాడు, కానీ తన జీవితం కొరకు మాత్రం పరమార్థాన్ని తెలుసుకోలేకపోతున్నాడండి. అసలు నేను ఎందుకు పుట్టాను, అసలు నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అని తన జీవితం యొక్క పరమార్థానికి మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. మనిషి ఎన్నెన్నో తెలుసుకుంటున్నాడు, ఎన్నెన్నో పుస్తకాలు రాస్తున్నాడు. ఈ జీవిత చరిత్ర, కప్ప జీవిత చరిత్ర అని ఇలాగా పాఠాలు నేర్చుకుంటున్నాడు, వాటిలోకి పరిశోధన చేస్తున్నాడు. కానీ తన అవయం యొక్క, తన జన్మ యొక్క చరిత్రని మనిషి తెలుసుకోలేకపోతున్నాడండి. ఎన్నెన్నో కనుక్కుంటున్నాడు, తెలుసుకుంటున్నాడు, కానీ నేను ఎందుకు పుట్టాను, నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎంతవరకు ఈ భూమి మీద బ్రతకాలి అని మనిషి అస్సలు ఆలోచించట్లేదండి. ఈ భూమి మీద వచ్చాము కనుక ఈ లోకం ఉందని తెలుసుకున్నామండి. అలాగే మనమంతా చనిపోయిన తర్వాత మరో లోకం ఉందని తెలుసుకోవాలండి. మనం పుట్టుక మునుపు చరిత్ర ఉంది, మనం ఈ చరిత్ర మనం తెలుసుకోవాలండి. ఈ భూమి మీద మనం 60-70 సంవత్సరాల కొరకు మనిషి ఆరాటపడి బ్రతుకుతున్నాడు, కానీ తన జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోకుండా ఏం తినాలి, ఏం తాగాలి, ఏం సంపాదించాలి, నా పిల్లల కొరకు ఎలాంటి ఇల్లు కట్టించాలని మనిషి ఆలోచన చేస్తున్నాడు. కానీ ఈ 60-70 సంవత్సరాల కొరకు నేను ఎలా బ్రతకాలి, నేను చనిపోయిన తర్వాత ఏ లోకానికి వెళ్ళాలని మనిషి ఆలోచించట్లేదండి. ఈ భూమి మీద మనిషి పాపం చేసి పాపంలో బ్రతుకుతున్నాడండి. ఏంటంటే పాపమనగా ఏమనగా దొంగతనం, వ్యభిచారం, చెడు ఆలోచన, జోదము, మందు తాగడం ఇవన్నీ పాపాలండి. ఇలాగా మనిషి ఈ లోకంలోన పాపం చేసి మరణించి మరో లోకానికి వెళ్ళిపోతున్నాడండి. మరణించిన తర్వాత మనిషికి 2 లోకాలకి వెళ్ళాలండి. ఒకటి స్వర్గం అయితే, రెండోది నరకం అండి. స్వర్గం దేవుడు ఉండే లోకం, అది మోక్షం, పరలోకం అని అంటాము. అక్కడ అనంతకాలము దేవుడు ఉండే లోకం అండి. అక్కడ బాధలు ఉండదు, కష్టాలు ఉండదు, దేవుడితో అనంతకాలము ఉండే లోకం అండి స్వర్గం. ఈ లోకానికి మనమంతా చేరాలండి. ఈ భూమి మీద మనిషి బ్రతికి పాపం చేసి మరో దేవుడు ఉండే లోకానికి చేరుక మరో లోకానికి వెళ్ళిపోతున్నాడు. మరో లోకం ఎలా ఉంటుందంటే బగబగ మండే అగ్ని గుండం అండి. ఆరిన అగ్నికి వెళ్ళిపోతున్నాడు మనిషి పాపం చేసి. ఇలాగా మనిషి భూమి మీద పాపం చేసి స్వర్గానికి వెళ్ళవలసిన మనిషి మరో లోకానికి వెళ్ళిపోతున్నాడు. అందుకే తన మనుషులంతా రక్షించాలనే దేవుడు ఒక సంకల్పాన్ని చేసుకున్నాడండి. తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీద పంపించాడు. ఆయన ఇశ్రాయేల్ దేశంలో బెత్లెహేము గ్రామంలో ఆయన వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ప్రపంచంలో మానవాళి కొరకు ప్రాణం పెట్టాడండి. నువ్వు నేను చేసిన పాపం కొరకు, మనం చేసిన అపరాధం కొరకు ఆయన శిలువలో మరణించాడండి. మనము చేతితో చేసిన పాపం కొరకు తన చేతికి మేకులు వేయబడ్డాయి. అలాగే మనం కాలుతో చేసిన పాపం కొరకు తన కాలుకి మేకులు వేయబడ్డాయండి. మనం ఆలోచనలతోన, తలంపులతోన చేసిన పాపం కొరకు తలకి మేకులు వేయబడ్డాయి. ఎందుకంటే మనల్ని రక్షించాలనే ఈ లోకానికి వచ్చాడండి. మనము పాపంలో ఉంటే పరలోకానికి చేరుకోలేమండి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు.
ఆయనలాగే మనం ఈ భూమి మీద పరిశుద్ధంగా నిర్దోషిగా బ్రతికితేనే ఆ స్వర్గానికి మోక్షానికి చేరుతామండి. కనుక ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే ఆ నిజ దేవుణ్ణి తెలుసుకోవాలండి. యేసుక్రీస్తుని నమ్మి విశ్వసించగలిగితే నీ పాపాలు క్షమించబడతాయండి. ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి 3వ దినాన్ని లేచాడండి. తర్వాత ఒక మాట చెప్పాడు, నేనే సత్యం, నేనే మార్గం, పరలోకానికి మోక్షానికి నేనే మార్గం అని చెప్పాడండి. యేసుక్రీస్తు గారిని నువ్వు విశ్వసించగలిగితే నీ పాపం నుంచి, నీ శాపం నుంచి విముక్తి కలుగుతారండి. నీ పాపాలన్నీ క్షమించబడతాయండి. ఆయన కానీ నువ్వు విశ్వసించగలిగితే, నమ్ముకుంటే కానీ పరలోకానికి చేరుకుంటామండి. ఇదే అనుకూలమైన సమయం అండి. రేపు ఉంటానని మనం చెప్పలేము. రోజు రోజుకి వార్త పత్రికలో చూస్తుంటే ఎన్నో ఘోరాలు, ఎన్నో ప్రమాదాలు. ఇప్పుడు రోడ్డు మీద బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తామో మనిషి చెప్పలేమండి. ఎప్పుడు గుండె ఆగిపోతుందో, ఎప్పుడు గుండె చప్పుడు ఆగిపోతుందో మనిషికి తెలియదండి. చిన్న చూది నుంచి పెద్ద వస్తువు వరకు గ్యారంటీ ఉంటుందండి. ప్రతి వస్తువు షాప్ దగ్గర వెళ్తే గ్యారంటీ ఇస్తారు, కొన్ని నెలల వరకు లేదా కొన్ని సంవత్సరాల వరకు. కానీ మనిషి మాత్రం ఇప్పుడు గ్యారంటీ లేని జీవితానికి వచ్చామండి. రేపేం సంభవిస్తుందో నీకు తెలియదు. మనిషి జీవితం చాలా స్వల్పమైందండి. నువ్వు బ్రతుకున్నప్పుడే ఆ దేవుని తెలుసుకొని ఆ పరలోకాన్ని చేరాలండి మనము. కనుక ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ సమయం. కనుక నువ్వు యేసుక్రీస్తు విశ్వసించి బాప్తిజం పొంది మీరు రక్షించబడితే మీ పాపాలన్నీ తొలగించబడతాయి. ఇదే రక్షణ దినం. కనుక మీరందరూ మారు మనసు పొందుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ మందిరం ఉంటే వెళ్ళండి, యేసుక్రీస్తు కొరకు తెలుసుకోండి, ఆయన కొరకు బ్రతికి మీరందరూ పరలోకాన్ని చేరుకుంటారని ఇంటితో నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.